సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఆల్ ద డిజిట్స్ ఫ్రమ్ 1 to 9 సార్. అంటే 1 నుండి 9 వరకు ప్రతి ఒక్క నెంబర్ డివైడ్ చేసే లీస్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మనం ఏంటంటే 1 to 9 అంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే 9 మల్టిప్లికేషన్. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 9 మల్టిప్లికేషన్ ఇదొకటి ఉంది, ఇది లేదు. ఎందుకంటే 9 మల్టిపుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి ఐదర్ 9 ఆర్ 9 మల్టిపుల్స్. ఓకేనా? అంటే 9 కావచ్చు, 18 కావచ్చు, 27 కావచ్చు, అట్లా కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 9 + 2 11, 11 + 1 12. 12 అనేది 3 మల్టిపుల్ కానీ 9 మల్టిపుల్ కాదు. ఇది 8 + 1 9 అంటే ఇది 9 మల్టిపులే. అంటే నా ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 + 5 7, 7 + 2 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో 5 + 4 9 అంటే ఈ ఛాన్స్ ఉంది. అంటే నాకు ఒకటే ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగాను. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దెర్ ఇస్ నో అదర్ వే, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 1 ఉందనుకోండి. సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో 2కి 4కి కన్సిడర్ చేస్తే 4 ఎల్సిఎం కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సో 3 6, సో 6లో 3 వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో 4ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే 4కి 8కి చూసుకున్నట్టయితే 8 ఎల్సిఎం. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫస్ట్ 4ని నెగ్లెక్ట్ చేసుకున్నట్టయితే 5 6 7 8 9 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. కానీ ఇందులో మళ్ళీ చూడండి 8 మల్టిపుల్ అంటే ఏంటి సార్? లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజబుల్, లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజబుల్ బై 8. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ అవే ఉన్నాయి సార్. సో కాబట్టి వాట్ షుడ్ ఐ డూ నౌ? ఎల్సిఎం ఆఫ్ 5 6 7 8 9 తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నట్టయితే 5 6 7 8 9. సో ఇక్కడ నేను 3 తీసుకుంటున్నా. 5 2 times, 7 అలాగే ఉంటుంది, 8 అలాగే ఉంటుంది, 3 times. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 తీసుకోండి. 5 1 time, 7 4 times 3. అంటే కామన్గా ఏ మల్టిపుల్ లేదు, అంతేనా? రైట్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సో ఈజ్ ఈక్వల్స్ టు 3 × 2 × 5 × సో 1ని కన్సిడర్ చేయకండి, 7 × 4 × 3 సార్. సో ఇప్పుడు చూడండి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దామా? సో దానికన్నా ముందు జస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో ఇక్కడ 5 ఉంది, 5 4 times 20, 20 2 times 40, 40 3 times 120, 120 3 times 360, 360 × 7. సో ఇక్కడ చూడండి 360 × 7 అంటే నాకు లాస్ట్కి ఎట్లాగో 0 వస్తుంది. 7 6 times 42 అయినా అంటే లాస్ట్కు నాకు 2 డిజిట్ రావాలి, 2 0 తోటి ఎండ్ కావాలి. సో ఇందులో 3 ఆప్షన్లో నా యొక్క ఆన్సర్ ఏదంటే ఆప్షన్ సి సార్. సో 2520. ఓకే, సో ఈ నెంబర్ అనేది 2520 అనేది లీస్ట్ నెంబర్. సో విచ్ లీవ్స్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై డిజిట్స్ ఫ్రమ్ 1 to 9 సార్. ఓకే, సో దీన్ని 9 మల్టిపుల్ అట్లా చేసాం, కానీ సో దానికి మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇలా సాల్వ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబుల్డ్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12 18 21 and 30. అంటే ఒక లీస్ట్ నెంబర్ చెప్పమంటున్నాడు, దాన్ని డబుల్ చేస్తే వీటితో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా డబుల్ చేస్తేనే డివిజబుల్ అవుతుంది అంటే సో ఫస్ట్ అదేందో కనుక్కుందాం సార్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సేమ్ ఎల్సిఎం ఆఫ్ 12 18 21 30. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలనుకుంటున్నా, ఇవేంటంటే ఇది డబుల్ చేసినప్పుడు కాదు సార్, ఇది డబుల్ చేసినప్పుడు కాదు, అంటే ఆ నెంబరే చెప్తున్నాడు. సో ఆ నెంబర్ని డబుల్ చేస్తే వీటితో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుందంట. సో ఇప్పుడు చూడండి ఏమన్నా 9 మల్టిప్లికేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఒకటి చూడండి, ఎల్సిఎం ఆఫ్
ఇది అంటే సంథింగ్ లాస్ట్కి ఖచ్చితంగా 0 ఉంటుందా? ఉంటుంది. అంటే నా యొక్క ఆన్సర్ 0 తోటి ఎండ్ కావాలి. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయంటే ఇది నా ఆన్సర్ కాదు సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 12, 18, 21, 30 ఉంది. సో ఇప్పుడు ఈ 12లో 4 into 3 ఉంది అనుకుంటా సార్. 4 into 3 ఉంది. సో 4 into 3 అంటే 4 తోటి డివిజబుల్ కావాలంటే ఏం కావాలి? లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజబుల్ బై 4. అంటే 30 అనేది 4 తోటి డివిజబుల్ అవుతుందా? కాదు. 2 రిమైండర్ అని ఉంటుంది. అంటే నాది ఒక ఆప్షన్ కాదు సార్. అంటే నా యొక్క ఆన్సర్ 1260 అన్న కావాలి, 2520 అన్న కావాలి. ఓకే. సో ఇంకా మళ్ళీ ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఇది 7 మల్టిపుల్, ఇది 7 మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే దీన్ని డబుల్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో కానీ ఇక్కడ ఇంకొకటి, సో మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 12, 18, 21, 30. సో ఇక్కడ 3 తీసుకుంటున్నా. 3 4 times, 3 6 times, 3 7 times, 3 10 times. Again I am taking 2 times, 2 3 times, 7 అలాగే మిగిలిపోతుంది 5. సో అన్ని ప్రైమ్ నెంబర్సే కాబట్టి అగైన్ ఐ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్. 3 into 2 into 2 into 3 into 7 into 5. సో దీన్ని కూడా లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 60 తోటి ఎండ్ అవుతుంది, ఇక్కడ 20 తోటి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు సింపుల్ అవుతుంది. 5 2 times 10, 10 2 times 20, 60, 180 into 7. సో లాస్ట్కు 0 వస్తుంది. 7 8 times 56 అంటే సో నాకు ఇక 5 ఉన్నా నాకు సంబంధం లేదు. సో ఆన్సర్ మస్ట్ బి ఎండ్ విత్ 60. సో కాబట్టి ఈ 2 ఆప్షన్లో నా యొక్క ఆన్సర్ వేస్తారంటే ఇది. సో దీన్ని డబుల్ చేస్తే వీటన్నిటితో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికే విచ్ వన్ డబుల్ అంటున్నాడు. ఓకే, సో అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 45. దేర్ డిఫరెన్స్ ఈజ్ 1/9 ఆఫ్ దేర్ సమ్ సార్. దేర్ LCM is. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ 2 numbers is 45 అంటున్నాడు. నేను ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటా, ఇంకొక నెంబర్ 45 - x అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టినాం అనుకోండి, ఎక్స్కి -x క్యాన్సిల్ అవుతుంది, నాకు అల్టిమేట్గా 45 వస్తుంది. సో దీని డిఫరెన్స్ అంటున్నాడు. మీరు ఇలా తీసుకోండి, x - 45 - x తీసుకోండి, ఆర్ 45 - x - x తీసుకోండి, ఇలా అన్న తీసుకోండి. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను పైన తీసుకుంటున్నా సార్. సో అదేంటంటే x - 45 - x ఈజ్ ఈక్వల్స్ టు 1/9 ఆఫ్ దేర్ సమ్. ఆ యొక్క సమ్ ఎంత సార్? 45. 9 1 time, 9 5 times. x - 45. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 5. x + x 2x. ఈ -45 ఎటు పోతే ఏమవుతుంది సార్? +45. 45 + 5 50. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 25. ఒక నెంబర్ 25 వచ్చిందంటే ఇంకొక నెంబర్ ఏంటి? అల్టిమేట్గా 20. ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ 45 రావాలి. సో ఒకటి 25 వచ్చింది, రిమైనింగ్ 20. సో వీటి యొక్క LCM సో సింపుల్. సో 25కి నెక్స్ట్ నెంబర్ ఏంటి సార్? 50. ఈ 20 అనేది 50కి LCM కాదు. సో నెక్స్ట్ నెంబర్ తీసుకోండి 75. ఈ 20 అనేది 75కి LCM కాదు. సో 100 తీసుకోండి, ఖచ్చితంగా ఈ 20 అనేది 100కి LCM. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెథడ్స్ టు ఫైండ్ అవుట్ LCM సార్. సో కాబట్టి 25 and 20కి LCM ఏంటి? 100. మన ఆప్షన్స్లో ఉందా? ఉంది. ఆన్సర్ ఈజ్ ఏ సార్. నెక్స్ట్, ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ విచ్ ఈచ్ ఆఫ్ 6/7, 15/14 and 10/21 విల్ డివైడ్ ఎగ్జాక్ట్లీ ఈస్. ఏమంటున్నాడంటే సింపుల్గా LCM ఆఫ్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు సార్. LCM ఆఫ్ 6/7, 5/14, 10/21. సో ఇప్పుడు LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్? సో ఈక్వల్ టు పెట్టి LCM ఆఫ్ 6, 5, 10 అండ్ HCF ఆఫ్ 7, 14, 21.
LCM 6, 5, 10 ఎంత సార్? సో ఇక్కడ ఇది కూడా అంతే. సో 10కి నెక్స్ట్ డిజిట్ తీసుకోండి 20. సో 20కి 6 LCM కాదు, 5 కూడా కాదు. సో 5కి 6కి 20 LCM కాదు. నెక్స్ట్ అంటే 30. ఈ 30కి ఖచ్చితంగా 30 అనేది 6కి 5కి 10కి లీస్ట్ నెంబర్ అయినా LCM, కాబట్టి నాకు ఆన్సర్ పైన 20. సో కింద ఏదో వచ్చేసరికి LCM HCF ఆఫ్ 7, 14, 21 లీస్ట్గా ఉన్నటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే ఇక్కడ 7 సార్. సో నా యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 15 and 18. వెరీ సింపుల్. సో ఇది త్రూ ఆప్షన్ విత్ ఇన్ 2 secondsలో అయిపోతుంది, బట్ మీకు ప్రాసెస్ కూడా చెప్తా. సో ఒక 5 digits లీస్ట్ నెంబర్ ఉందంట, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 15 and 18 సార్. సో ఇక్కడ చూడండి నాకు ఒక మ్యాజిక్ నెంబర్ ఉంది. సో ఇదేంటంటే 18 అంటే 9 మల్టిపులా? జస్ట్ 9 మల్టిపుల్ చెక్ చేయండి. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, వి గో ఫర్ అదర్ ప్రాసెస్. సో 9 మల్టిపుల్ అంటే ఇది కాదు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 అవుతుంది. ఇది కూడా కాదు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 అవుతుంది. ఇది కూడా కాదు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 అవుతుంది. ఇది ఒకటే ఆప్షన్ ఉంది, ఇదేమన్నా ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ మై ఆన్సర్. సో లేకపోతే ఏం చేయాలంటే, సో యూ హ్యావ్ టు టేక్ LCM ఆఫ్ 12, 15, 18. సో దీన్ని తీసుకుంటే LCM వస్తుంది. ఆ LCM సంథింగ్ దీన్ని తీసుకుంటే 360 సంథింగ్ ఎంతో వస్తుంది. దానిని మీరు ప్రతి ఒక్క నెంబర్ తోటి డివైడ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్తా. 3, 4 times, 5 times, 6 times. Again I have to take 2 times, 5 times, 3 times, 3 into 2, 2 into 2, 5, 3, 10, 10 2 times 20, 20 3 times 60, 60 3 times 180. సో ఈ 180 తోటి ప్రతిదాన్ని డివైడ్ చేయండి. సో మీకు అప్పుడు ఆన్సర్ వస్తుంది 180. కాబట్టి లాస్ట్గా ఇది కూడా మళ్ళీ 9 మల్టిపులే. అప్పుడు చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది డైరెక్ట్ ఇదే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 15, 25, 40 and 75. సేమ్ మళ్ళీ సార్, LCM ఆఫ్ 15, 25, 40 and 75. సో ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ నెంబర్ ఏం కనిపిస్తుందంటే 3 మల్టిప్లికేషన్ కనిపిస్తుంది. సో 3 మల్టిప్లికేషన్ ఒకసారి చూద్దాం. సో ఇది 9, ఇది 9 మల్టిపుల్ కానీ 3 మల్టిపుల్ కాదు, అంటే నాది ఆన్సర్ కాదు. 9400, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 13 వస్తుంది, కాబట్టి 3 మల్టిపుల్ కాదు. ఇది వచ్చేసరికి 9 + 6 15, అంటే 3 మల్టిపులే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 9 + 8 17, 17 అనేది 3 మల్టిపుల్ కాదు, అంటే ఇది నా ఆన్సర్ కాదు. అంటే నాకు ఒకటే ఆప్షన్ ఉంది, అదే నా ఆన్సర్. ఓకే, సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాడా ఎగ్జామ్లో అంటే మేబీ ఇవ్వచ్చు సార్. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్లో కన్సిడర్ చేస్తే విత్ ఇన్ 20 secondsలో మనం ఒక ఆన్సర్ చెప్పాలంటే అందులో ప్రతిదీ టఫెస్ట్ ఉండదు, మీడియం ఉంటుంది, టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. సో ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఇస్తారు మీ టైం సేవ్ చేయడానికి. ఓకే, సో కాబట్టి ఇది 9600, లేకపోతే ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది సార్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్పట్లేదు, బట్ లైక్ ఎలా థింక్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఇది చెప్తున్నాను. నా యొక్క డైరెక్ట్ ఆన్సర్ 9600. నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ బిట్వీన్ 4000 and 5000 విచ్ ఇస్ డివిజబుల్ బై 12, 18, 21 and 32. సో ఇది కూడా సార్ LCM ఆఫ్ 12 తీసుకోవాలి, 12, 18, 21, 32 తీసుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సింపుల్, నేను ఫస్ట్ ఇక్కడ నాకు 4 మల్టిపుల్ కనిపిస్తుంది, ఇక్కడ 9 మల్టిపుల్ కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను 4 మల్టిపుల్ చూస్తా, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే. ఎందుకంటే 4 మల్టిపుల్ కావాలంటే ఏం చేయాలి సార్, లాస్ట్ 2 digits అనేవి 4 తోటి ఖచ్చితంగా మల్టిపుల్ కావాలి, డివిజబుల్ కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 4 మల్టిపుల్ ఉంది అంటే ఇది 23, ఖచ్చితంగా 3 అనేది రిమైండర్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా 3 అనేది రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆన్సర్ అనేది 4 మల్టిపుల్ అంటే నాకు ఇదైనా కావాలి, ఇదైనా కావాలి. కానీ ఇక్కడ చూడండి, ఇది కూడా 4 మల్టిపుల్ కాదు, ఎందుకంటే లాస్ట్కు 02 ఉంది. 02 అనేది 4 తోటి డివైడ్ కాదు, అది ఖచ్చితంగా 2 అనేది రిమైండర్ ఉంటుంది. ఓకే,
సో ఖచ్చితంగా ఏదైనా ఒక నెంబర్ 4 తోటి డివిజబుల్ కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజబుల్ బై 4 సార్. సో కాబట్టి నాకు లక్కీగా ఒకటే ఆప్షన్ ఉంది. సో 4 డివిజబుల్, అది ఏంటంటే 4032. సో ఇది ఖచ్చితంగా ఇది అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. 9 మల్టిపుల్ కూడా ఇది. సో 4 + 3 7, 7 + 2 9, ఇది 9 మల్టిపుల్ అయినా రైట్. అంటే నాకు ఒకటే ఆప్షన్ ఉంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి సార్. సో ఈ ఆప్షన్స్ నేను క్రియేట్ చేయలేదు, బుక్లోవే. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ నియరెస్ట్ టు 43,582 డివిజబుల్ బై ఈచ్ ఆఫ్ 25, 50 and 75. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ సార్. అంటే దీనికి ఒక నియరెస్ట్ నెంబర్ ఉండాలంట. సో అది అన్నిటితోటి డివిజబుల్ కావాలంట. అంటే దీనికి అన్ని నియరెస్ట్ నెంబర్సే ఇచ్చాడు చూడండి ఆప్షన్స్లో. ఓకే, అంటే ఇప్పుడు నాకు దీనికి ఒక ఎల్సిఎం కనుక్కుంటే మైనస్ ఆర్ ప్లస్ చేస్తే ఖచ్చితంగా దానికి నియరెస్ట్ ఆప్షన్ మనకు వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటున్నా. ఎల్సిఎం ఆఫ్ 25, 50. 25, 50 అంటే 50 ఏనా, ఎందుకంటే 25, 50 యొక్క ఎల్సిఎం 50 రైట్. లేకపోతే 25, 75 యొక్క ఎల్సిఎం 75. కాబట్టి నేను ఇక్కడ లీస్ట్గా 50 and 75 తీసుకుంటున్నా. ఇక్కడ డైరెక్ట్ సో 25 తీసుకుంటున్నా, అంటే 5 తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్. అగైన్ ఐ హ్యావ్ టు టేక్ 2 స్టెప్స్. సో అందుకే నేను ఇక్కడ 25 అంటే దీన్ని ఏం చేయాలంటే 5 into తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ 5 into 5 చేస్తే 25 వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నా, అంటే ఒక స్టెప్ ఈజీ చేస్తున్నా. సో 25 2 times అవుతుంది, ఇది 25 3 times అవుతుంది. సో నాకు ఎల్సిఎం వచ్చేసరికి 25 into 2 into 3. 25 2 times 50, 50 3 times 150. అంటే వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసరికి 150. ఇప్పుడు నేను ఈ యొక్క ఎల్సిఎం తోటి దీన్ని డివైడ్ చేస్తా. అప్పుడు నాకు ఏదో ఒక నెంబర్ వస్తుంది, అంటే ఏదో ఖచ్చితంగా రిమైండర్ వస్తుంది. అప్పుడు నేను ఒకటి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా చూసుకుంటా. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 150, 43,582. సో 150 3 times సార్. 150 3 times ఎంత అవుతుంది? సారీ, ఇక్కడ 150 3 times ఎంత అవుతుంది సార్ అంటే 450 అవుతుంది. కాబట్టి 2 times 300. ఇక్కడ నాకు 135 మిగులుతుంది. సో ఇక్కడ రిమైండర్ 135 అనేది పోదు, కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ 8 అగైన్. సో 15 9 times 135 అవుతుందా? 150 9 times ఖచ్చితంగా 1350 అవుతుందా? అంటే ఇక్కడ 9, ఇక్కడ 1350 అవుతుంది. నాకు ఎంత మిగిలింది సార్? 2 మిగిలింది. దీన్ని 2ని కిందికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇక్కడ 0 పెట్టుకోవాలి సార్. కాబట్టి 2. అంటే ఇప్పుడు నాకు ఏమైంది? 82 అనేది రిమైండర్ ఉంది. అంటే ఖచ్చితంగా 43,582 అనేది ఉంది. ఇప్పుడు 43,582కి అంటే 290 times ఇది అయింది సార్. 290 times ఇది అయింది. సంథింగ్ 43,500 అయింది, అంతేనా? రైట్. ఇప్పుడు నాకేంటంటే అంటే 290 times అయితే 43,592 అవుతుంది. ఒకవేళ దీనికి 289 times తీసుకోవచ్చు, 291 times తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు 290 times తీసుకున్నాం అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 43,500 వస్తుంది. ఒకవేళ దీనికి 82 అంటే ఇంకెంత యాడ్ చేస్తే నాకు 150 అవుతుంది సార్? ఖచ్చితంగా 68 ఏనా? 68, 82, 150. అంటే నాకు 291 times ఎంత అవుతుంది సార్ అంటే 43,650 అవుతుంది. 290 times ఎంత అవుతుంది అంటే 43,500 అవుతుంది. అంటే నాకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 43,500 ఉంది, 43,650 ఉంది. కానీ నాది ఏది ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి, నాకు నియరెస్ట్గా 68 కలిపితే ఇది వస్తుంది, 82 తీసేస్తే ఇది వస్తుంది. అంటే నాకు ఏమంటున్నాడు? నియరెస్ట్ టు ఇది. దీనికి నియరెస్ట్గా 43,582కి నియరెస్ట్గా ఏది ఉంది సార్? ఇది ఉందా? లేదు, ఇది ఉంది సార్. ఎందుకంటే ఇది 82 సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఇది 68 యాడ్ చేయాలి. అంటే ఇదే నియరెస్ట్ ఉందా, కాబట్టి నా యొక్క ఆన్సర్ ఇదే అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు
2497 so that the sum is exactly divisible by 5, 6, 4, 3. 5, 6, 4 and 3. సో సింపుల్ సార్. ఇందులో నుంచి ఈ ఆప్షన్స్ని తీసేస్తే నాకు వచ్చే ఆన్సర్ అనేది వీటన్నిటితో డివిజబుల్ కావాలంట. సో కాబట్టి నేను తీసేస్తున్న 2497 సార్ షుడ్ బి యాడెడ్ అంటే యాడ్ చేయాలి. చేస్తే నాకు ఇక్కడ 2500 వస్తుంది. ఇది ప్లస్ ఇదంతా 13 సార్. సో దీనికి 10 ఎగ్జాక్ట్ కలపాలి కాబట్టి 2510. ఇది 23 కలపాలి, ఇది 33 కలపాలి. సో దీనికి 20, 520, ఇది 530. ఇప్పుడు వీటిట్లలో ఏదనేది ఎగ్జాక్ట్గా 5 తోటి, 6 తోటి, 4 తోటి, 3 తోటి డివిజబుల్ అవుతుంది. అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎగ్జాక్ట్గా దీన్ని డివిజబుల్ చేయాలి. సో అక్కడి దాకా వెళ్ళకుండా డైరెక్ట్గా మనం చూద్దాం సార్. ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు 4 అనేది కనిపిస్తుంది. 4 డివిజబుల్. 4 డివిజబుల్ అంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజబుల్ బై 4 ఓన్లీ. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? 2500 ఉంది, 2520 ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, 3 డిజిట్స్, 3 మల్టిపుల్. 3 మల్టిపుల్ అంటే ఇది ఫస్ట్ ఇది కాదనుకుంటా, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 2 + 5 7. కాబట్టి నా ఆన్సర్ కాదు, ఇదే నా ఆన్సరు. అంటే 2520 వస్తుంది. ఇందులో నుంచి ఎంత తీసేస్తే నాకు ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుందంటే 23 తీసేయాలి. సో 2497 నుంచి తీసేయడం కదా, యాడ్ చేయడం. సో 2497కి 23 కలిపితే 2520 అవుతుంది. అది కాబట్టి నా యొక్క ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5834 గివ్స్ ఎ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 20, 28, 32, 35. సో దీన్ని సింపుల్గా ఎలా చేసినా కూడా కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది, ఎందుకంటే ఆప్షన్స్ పెద్ద నెంబర్సే, ఇవి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం కూడా కొంచెం కష్టమే. సో కాబట్టి మీరు ఏదైనా ఆప్షన్ తీసుకోండి. నేను మళ్ళీ సేమ్ ఇంత ముందు దాని లెక్కన తీసుకుంటున్నా. సో 5834 మైనస్ 1120 తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఇది లాస్ట్కు 14 వస్తుంది. 58 మైనస్ 12 47. నెక్స్ట్ 4714 పోవాలి. సార్ చూడండి సార్, ఎగ్జాక్ట్గా ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది వచ్చింది 47,014 వచ్చింది. ఇందులో నుంచి ఇది తీసేస్తే నాకు 1120 అన్న వస్తుందా? ఎగ్జాక్ట్గా రైట్. సో ఇక్కడ 5200. సో 834 నుంచి, సో 5000 క్యాన్సిల్ అయితే 834 నుంచి 200 తీసేస్తే నాకు 634 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో 5600 తీసేయండి, తీసేస్తే నాకు ఎంత? 234 ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది ఖచ్చితంగా నాకు డివిజబుల్ బై ఈ నెంబర్స్ ఉండాలి. అంటే 20, 28, 32, 35. సింపుల్ సార్. ఇప్పుడు లాస్ట్కు 20 ఉందంటే ఖచ్చితంగా నా యొక్క ఎల్సిఎంలో 0తో ఎండ్ కావాలి, ఎల్సిఎం కూడా 0తో ఎండ్ కావాలి. కాబట్టి నాకు ఏ ఆన్సర్ కరెక్ట్ కాదు. కాబట్టి నాకు వచ్చే ఆన్సర్ ఇది. అర్థమైందా? ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే నేను ఎంత ఎల్సిఎం చేసినా కూడా ఖచ్చితంగా నాకు ఇక్కడ 5 × 2 సంథింగ్ ఏదో ఖచ్చితంగా నాకు ఎల్సిఎం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా, ఇక్కడ 20, 28, 32, 35 వీటికి ఎల్సిఎం అనుకుందాం సార్. సో నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా? 2 తీసుకుంటున్నా. 10 టైమ్స్, ఇక్కడ 14 టైమ్స్, 16 టైమ్స్, 35 టైమ్స్. మళ్ళీ ఇక్కడ నేను 5 తీసుకుంటున్నా. 5 × 2, ఇక్కడ 14 ఎలాగే ఉంటుంది, 16, 7 ఉంటుంది. సో మీరు ఏమన్నా విడిచిపెట్టండి, ఇక్కడ నాకు 5 × 2 ఉంది సార్. 5 × 2 అనేది ఏంటంటే ఖచ్చితంగా 0. ఈ 0ని మీరు ఎంతతో మల్టిప్లై చేసినా ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0నే వస్తుంది సార్. అంటే ఖచ్చితంగా నా యొక్క ఎల్సిఎంలో కూడా ఆ 0నే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను తీసేసినా కూడా వీటన్నిటిని నేను డివైడ్ చేస్తే ఈ ఎల్సిఎంని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేది ఖచ్చితంగా 1120. కాబట్టి ఇది నా ఆప్షన్. కానీ ఇక్కడ అడిగిన ట్రికీ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఆప్షన్లో నుంచి ఏ నెంబర్ తీసేస్తే వచ్చిన రిజల్ట్ అనేది డివిజబుల్ అవుతుంది. అంటే ఇందులో నుంచి నేను ఏది తీసేసినా, ఇది తీసేసా, 4714 తీసేస్తే నాకు ఇది వచ్చింది. కాబట్టి అది తీసేసిన దాన్ని అడిగింది కాబట్టి ఖచ్చితంగా నా ఆప్షన్ బి సార్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదండి మన యొక్క తదుపరి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ 10 క్వశ్చన్స్తో వస్తా.
సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. అదేవిధంగా ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీస్, మీరు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, ఏపీ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా, ఖచ్చితంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ యొక్క క్లాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.